ఈ లోకంలో మోసగాళ్ళు ఉంటారు, మనుషులు మిమ్మల్ని వాడుకుంటారు. బట్ మీరు ఎలాగ ఉండాలి? ఒక యోగిలాగా ఉండాలి. భగవద్గీత చాప్టర్ 6 శ్లోక్ నెంబర్ 32లో శ్రీకృష్ణుడు అర్జునుడు చెప్తున్నారు, పార్థ, నిజమైన పర్ఫెక్ట్ యోగి ఎవరు తెలుసా? ఎప్పుడైతే ఒక వ్యక్తి పక్క మనిషి బాధలోని వాడి బాధని చూసుకుంటాడు, పక్క మనిషి సంతోషంలోనే వాడి సంతోషంని చూసుకుంటాడో వాడే నిజమైన యోగి. ఇప్పుడు మీ లెఫ్ట్ హ్యాండ్కి ఏదైనా దెబ్బ తగిలితే మీరు ఫీల్ అవుతారు, మీ రైట్ హ్యాండ్కి దెబ్బ తగిలినా మీరు ఫీల్ అవుతారు. సేమ్ అలాగే ఒక పక్క మనిషి బాధలు ఉన్నప్పుడు వాడు కూడా ఫీల్ అవుతాడు. చూడండి, ఆడే నిజమైన యోగి. ఇప్పుడు మీరు ప్రశ్న అడగొచ్చు, అన్న ఎలాగైతే మేము మనుషుల్ని హెల్ప్ చేయాలి, మనుషులతో మంచిగా మాట్లాడాలి, బట్ వాళ్ళు తిరిగి హెల్ప్ చేయరు కదా, వాళ్ళు మమ్మల్ని మోసం చేసిస్తారు కదా, వాడేస్తారు కదా. సో మీకు తెలియాల్సిన థింగ్ ఏంటంటే, ఒక్కడికి సహాయం చేస్తే సహాయం బదులు సహాయం కోరుకోకండి, ప్రేమిస్తే ప్రేమ బదులు ప్రేమని కోరుకోకండి. వాళ్ళు కష్టాల్లో ఉన్నప్పుడు మీరు హెల్ప్ చేశారు, మీరు కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళు వదిలేశారు. వాళ్ళు వదిలేశారు తప్ప కృష్ణుడు వదలలేదు కదా. ధర్మంని పాటించండి. మీ ధర్మం ఏంటి? ఏ వ్యక్తిని కూడా హాని చేయకూడదు. అదే ధర్మంని ఎవరైనా హాని చేస్తే మీరు నిలబడాలి. ఇది తెలిసిన రోజు మీరు కూడా యోగిలాగా మారుతారు. ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యోర్జున సుఖం వా యది వా దుఃఖం స యోగి పరమో మతః.